రైట్. విజయవాడ సెంట్రల్ పరిధిలో హై టెన్షన్ వాతావరణం కొద్ది గంటల పాటు నెలకొంది. దానికి కారణం మనకు తెలిసిందే. వైసీపీ డీఎస్సీలు అక్రమాలు జరిగాయంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ సెంట్రల్‌లో వైసీపీ నేత బ్రాహ్మణ నేత మల్లాది విష్ణు ఒక టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నారు. డీఎస్సీ నియామకాల విషయాల్లో అక్రమాలకు పాల్పడ్డారు. ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి. లోకేష్ రాజీనామా చేయాలనేది ఆయన సారాంశం. అఫ్‌కోర్స్ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ చేస్తున్న నిరసనలు కూడా అదే కాన్సెప్ట్‌లో చేస్తూ ఉన్నాయి. బట్ విజయవాడ సెంటర్లో మాత్రం కంప్లీట్‌గా పొలిటికల్ హీటు పూర్తిగా మారిపోయింది. మనం వెనక్కి చూస్తున్న విజువల్స్ దానికి సంబంధించినవే. ఎక్కడైతే విజయవాడ సెంటర్లో ఒక మెయిన్ సెంటర్లో ఆయన ఇదేశారు. ఏదో ఒక గవర్నమెంట్ ఆఫీస్ దగ్గర ఒక దగ్గర టెంట్ వేసుకొని ధర్నా చేస్తున్నారు మల్లాది విష్ణు. వైసీపీ నేతలు కార్యకర్తలు కొంతమందిని పెట్టుకొని చేస్తున్నారు. అది విషయం తెలుసుకున్నటువంటి బోండమ్మ వచ్చారు, రంగంలో దిగారు. దిగిన తర్వాతనే వ్యవహారం అంతా మారిపోయింది. ఇటువైపు బోండా ఉమానుచరులు, ఇటువైపు వైసీపీ. అక్కడ బోండా ఉమ అక్కడ ఉన్నాడు. ఇదంతా వైసీపీ ఒక టెంట్ వేసుకుని ధర్నా చేస్తున్నారు. లోకేష్ రాజీనామా చేయాలనేది డిమాండ్. వాళ్ళేమో జై జగన్ అని, డౌన్ చంద్రబాబు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు మాత్రం జై టీడీపీ, జై నారా లోకేష్ ఆ టైప్లో నినాదాలు చేసుకుంటున్నారు పరస్పరం. అక్కడ పెద్ద క్లాష్ కూడా బాగానే జరిగింది. ఇక బోండమ్మ ఇక్కడ ఉన్నారు చూడండి. కార్ దిగి వచ్చిన తర్వాత ఇంకో వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. కార్ దిగి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశారనేది మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంటే వీళ్ళ వర్షన్ ఏంది, ఆయన వర్షన్ ఏందో రెండు చెప్తాను. ఇదిగో బోండమ్మ అక్కడ లొకేషన్కి వచ్చాడు. ఎక్కడైతే మల్లాది విష్ణు అది వేసాడో వచ్చిన తర్వాత పోలీసులతో ముందు మాట్లాడాడు. ఏం అనుమతి ఇచ్చింది, ఎక్కడ అనుమతి ఎక్కడుంది, ఎట్లా మీకు అనుమతి ఇచ్చే పెట్టుకున్నారా, జనరల్గా ఇలాంటి ప్రొటెస్ట్ నిరసనలకు అనుమతి ఉండాలి కదా, మీకు ముందస్తు సమాచారం ఇచ్చారా లేదా అని చెప్పేసి అడుగుతున్నాడు. అడిగిన తర్వాత చిన్న సైగ చేసిన తర్వాత చూడండి ఏం జరిగిందో. అగో చిన్న సైగ చేశాడు. చేసిన తర్వాత చూడండి టెంట్లు మొత్తం కూలిపోయినాయి. టెంట్లు పీకేశారు. ఇది మెయిన్ గొడవ. అక్కడ కొద్ది గంటల పాటు హైటెన్షన్ వాతావరణం ఎందుకు నెలకొందంటే బోండా ఉమా దాంట్లో ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే విజయవాడ సెంట్రల్ నా నియోజకవర్గంలో ఆందోళన చేస్తూ ఉన్నారు. అసలు పోలీసులకు సమాచారం ఇచ్చారా లేదా, మా పార్టీ జాతీయ అధికార మంత్రిగా ఉన్నారు, జాతీయ నేతగా ఉన్నారు మా పార్టీకి, ఆయన రాజీనామా చేయాలని పెద్ద పెద్ద డిమాండ్లు చేస్తున్నారు, మీకు ఎవడు అనుమతి ఇచ్చారు అనే కాన్సెప్ట్లో ఆయన అక్కడికి వచ్చి చిన్న సైగ చేయడంతో టీడీపీ శ్రేణులు ఆ టెంట్లు మొత్తం బిగేశారు. ఇప్పుడు దీన్ని తప్పుపడుతున్నారు వైసీపీ వాళ్ళు. మీరు ఎట్లా, ఏ విధంగా, మేము ప్రజాస్వామ్యయుతంగా ధర్నా చేస్తున్నాం, మీరు ఆ విధంగా టెంట్లు గుండాగిరి చేసినట్టుగా మీరు అక్కడికి వచ్చేసి మొత్తం మీ అనుచరులతో చెప్పేసి పీకిచ్చేస్తారా, మొత్తం లేపేస్తారా, అదిగాక ఇలా చేసిన వాళ్ళని వదిలిపెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? మల్లాది విష్ణు అదే చెప్తున్నారు. ఎవరైతే అక్కడికి వచ్చి నేను శాంతియుతంగా నిరసన చేస్తుంటే నా ధర్నాని డిస్టర్బ్ చేసి టెంట్లు పీకేసి నన్నే అరెస్ట్ చేశారు. చివరికి పైన చేసిన వ్యక్తిని ఏమనలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి మీరు అలా వదిలేస్తారా అనేది మల్లాది విష్ణు పాయింట్. ఈయనేమంటారు, నా నియోజకవర్గంలో అట్లీస్ట్ స్థానిక పోలీస్ స్టేషన్ కూడా సమాచారం లేకుండా మీరు అడ్డగోలుగా రాజకీయం చేస్తానని నేను ఎందుకు కూరుకుంటానని ఆయన ప్రాస్పెక్ట్. విజయవాడ సెంట్రల్లో అవసరం ఇప్పటిదాకా ఆయన 3 సార్లు కంటెస్ట్ చేశారు, 2 సార్లు గెలిచారు, ఒకసారి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన వ్యక్తి బోండా ఉమానే. 18 ఓట్లతో మల్లాది విష్ణు ఎవరైతే ధర్నా చేస్తున్నారో ఆ మల్లాది విష్ణు చేతిలోనే ఓడిపోయారు 2019లో. మళ్ళీ 24 బంపర్ మెజారిటీ 70,000 మెజారిటీతో గెలిచాడు. అదే మల్లాది విష్ణు పేరు 70,000 మెజారిటీతో గెలిచాడు. చాలా మంచి మాస్ లీడర్కి కూడా బోండా ఉమ్మకి పేరుంది. సో అఫ్కోర్స్ ఈ మధ్య కాపు ముద్రగడ పద్మనాభం దాంట్లో సంస్మరణ సభలో పాల్గొనటం, కొన్ని కీలక వ్యాఖ్యలు చేయటం, పార్టీని కొద్దిగా ఇబ్బంది పెట్టేలాగా చేయటం, ఇదంతా జరిగింది. అది సెకండరీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మల్లాది విష్ణు ఏ అధికారంతో చేస్తున్నాడు, ఇక్కడ ఎవరు అనుమతి ఇచ్చారో, అనుమతి లేకుండా ఎలా ధర్నాలు చేస్తారు అని చెప్పేసి ఆయన చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తూ, నిజానికి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో జరిగాయి. అనంతపురం జిల్లా యాడికి అనే ప్రాంతంలో కూడా హడావుడి జరిగింది. టీడీపీ వైసీపీ కార్యకర్తలు కొట్టుకున్న పరిస్థితి, బాగా దిగారు. అదొక ప్రాస్పెక్టు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో వైసీపీ నిరసనలకి పిలుపునిచ్చింది.
డిఎస్సీలో అక్రమాలు జరిగాయి, లోకేష్ రాజీనామా చేయాలి, విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అతను రాజీనామా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చారు. ఆ విధంగానే వైసీపీ శ్రేణులు ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీ నేతలతో హడావుడి జరిగిన మాట వాస్తవం, చేశారు. సో అక్కడ స్టేట్ మొత్తం ఒక విధంగా, ఇక్కడ విజయవాడ సెంటర్లో జరిగింది మాత్రం ఒక డిఫరెంట్గా జరిగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అఫ్కోర్స్ ఇక్కడ ఎవరు తప్పు చేశారు ఏందనేది అది ఇక పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరి వర్షన్ వాళ్ళు, ఇతనేమంటారు, బోండా ఏమంటాడు, ఆయనకి అసలు పర్మిషనే లేదు, స్థానిక పొజిషన్లో ఫిర్యాదు ఇచ్చి, అంటే ముందస్తు సమాచారం ఇచ్చి ఆందోళన చేస్తున్నారా, నిరసన చేస్తున్నారా, ఎలా మీరు ఏమీ లేకుండా రిక్వెస్ట్ అంటే ఒక వినతిపత్రం లేకుండా, ఒక అభ్యర్థన లేకుండా ఎలా అనుమతి ఇచ్చారని చెప్పి పోలీసులు కూడా ఆయన కొంచెం గద్దించాడు బోండమ్మ. ఆ తర్వాత తీసేయండి అని మనతో ఆ పార్టీ నేతల కార్యకర్తలు మొత్తం దాని టెంట్లు మొత్తం పీకేశారు. ఆ తర్వాత మల్లాది విష్ణుని, అంటే పరిస్థితి అదుపు తప్పేలా ఉండటం, అంటే ఆబ్వియస్గా టెంట్లు పీకేయడంతోనే వైసీపీ శ్రేణులలో వాళ్ళు కొంత ఆవేశం గురయ్యి టీడీపీ నేతలతో కార్యకర్తలతో ఫైట్ జరిగిన మాట వాస్తవం. అక్కడ వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పరిస్థితి మరింత విషమించేలాగా ఉండే పరిస్థితి రావడంతో మల్లాది విష్ణుని ఫోర్స్ఫుల్గా తీసుకొని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. సో ఇక్కడ ఇదే ఈ విషయాన్ని కండెమ్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు చాలా స్ట్రాంగ్గా. మేము శాంతియుతంగా నిరసన జరుపుతున్నాం, మేమేం వివాదాస్పదంగా ఏం వ్యాఖ్యలు చేయట్లేదు, డిఎస్సీలో అక్రమాలు జరిగాయి కాబట్టి జరిగాయని మేము నమ్ముతున్నాం కాబట్టి దానికి బాధ్యతగా లోకేష్ రాజీనామా చేయాలనేది మా డిమాండు. దాన్ని నినాదాల రూపంలో చెప్తున్నాం, ధర్నా చేస్తున్నాం శాంతియుతంగా. మీరు ఎలా మమ్మల్ని మా టెంట్లు పీకేసి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసి మమ్మల్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తారనే పాయింట్ని వాళ్ళు బలంగా వైసీపీ రైజ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఇన్సిడెంట్ పైన అయితే కొంత వైసీపీ శ్రేణులు, స్టేట్ వైడ్ లీడర్లు మొత్తం కూడా స్పందించారు ఇప్పటికే. ఆ విధంగా శాంతియుతంగా నిరసన చేస్తున్న వ్యక్తిని అడ్డగోలుగా అరెస్ట్ చేస్తారా, టెంట్లు మొత్తం పీకేస్తారని చెప్పేసి వైసీపీ నేతలు చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తున్నారు. ఇందాక వైసీపీ నేతలు పేరు నానితో పాటు మరికొంతమంది నేతలు ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడడం జరిగింది దీని గురించి, ఈ విషయం గురించి. అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనల గురించి కూడా చాలా బలంగా చెప్పిన మాట అయితే కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ కేసు పరస్పర ఫిర్యాదుల నేపథ్యంలో మరి ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బట్ విజయవాడ సెంట్రల్ మాత్రం కొద్ది కాలం గ్యాప్ తర్వాత కొంత హడావుడి రాజకీయ, ఎందుకంటే రాజకీయాలకు పెట్టిన పేరు విజయవాడ సిటీ అంటూ ఉంటారు కాబట్టి విజయవాడ సెంట్రల్లో కొంత హడావుడి మాత్రం గట్టిగా జరిగింది. ఇద్దరు పొలిటికల్ రైవల్స్, వైసీపీ నుంచి అతను మల్లాది విష్ణు, ఈయన టీడీపీ నుంచి మాస్ లీడర్, మంచి ఫాలోయింగ్ ఉంది. మల్లాది విష్ణు కూడా 1-2 సార్లు గెలిచిన సందర్భం, ఆయన 2 సార్లు గెలిచారు ఆయన ఆల్రెడీ. సో అట్లా ఇద్దరు కూడా చెరో 2 సార్లు గెలిచారు. ఇక్కడ పోలీసుల వ్యవహార తీరుపై కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మేము ఏదైతే పీస్ఫుల్గా ప్రొటెక్ట్ చేస్తుంటే మమ్మల్ని వదిలేసి, ఆయన ఎవరైతే ఎమ్మెల్యే అక్కడికి వచ్చి రంగంలో దిగేసి టెంట్లు పీకేమని చెప్పిన వ్యక్తిని వదిలేసి మేము పీస్ఫుల్గా చేస్తున్న మమ్మల్ని ఎలా విధంగా అరెస్ట్ చేస్తారని చెప్పి పోలీసులు తీరును కూడా తప్పుపడుతున్నారు. అక్కడ లోకల్గా ఇద్దరి మధ్య 2 పార్టీ శ్రేణుల మధ్య క్లాష్ ఆఫ్ వర్డ్స్ కూడా జరిగాయి, వాగ్వాదం, తిట్టుకోవటం కానీ. ఇక ఓవరాల్గా అక్కడ సిచ్యువేషన్ అదుపు తప్పే పరిస్థితి కనిపించడంతో వైసీపీ వాళ్ళని అరెస్ట్ చేస్తారు, టీడీపీ వాళ్ళని కూడా అక్కడ లేకుండా కొంత తరిమిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద మరి ఇన్సిడెంటు, ఈ వ్యవహారం అంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పుడు కూడా ఇక్కడ మాత్రం కొంత ఇంపాక్ట్ఫుల్గా జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. దీన్ని మరి బోండా ఉమా దాన్ని సమర్థించుకుంటారా, మీరు డిఎస్సీల అక్రమాలు జరిగాయని చెప్తున్నారు, దాన్ని ప్రూఫ్లు లేకుండా ఎట్లా చెప్తారు, ఊరికి నోటి మాటకు చెప్తే మేము ఊరుకుంటామా, ప్రూఫ్లు చూపించడని ఆ ప్రాస్పెక్ట్లో టీడీపీ నేతలు కూడా చాలా బలంగా చెప్తున్నారు. టీడీపీ నేతలు చెప్పేది ఏంటంటే డిఎస్సీ అనేది చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా నిర్వహించాం, అది భరించలేక, అది సహించలేకే ఈ విధంగా వైసీపీ ఆందోళన పిలుపునిస్తుంది తప్పించి అందులో ఎటువంటి అవకతవకలు జరగలేదని టీడీపీ వర్షన్. లేదు, కంప్లీట్గా అవకతవకలు జరిగాయి, అనర్హులకి ఉద్యోగాలు ఇచ్చారు, ఇష్టం వచ్చి ప్యాకెట్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు ఇచ్చారు, ఇదేమి లెక్కలు, ఇదేమి డిఎస్సీ నియామకం అని చెప్పేసి వాళ్ళు చెప్తున్న వర్షన్. సో 2 వర్గాలు డి అంటే డిఎన్ఏ లాగైతే డిఎస్సీ వ్యవహారం ముందుకు నడుస్తుంది.